హలో మిస్ చేసరావు. రాబోయేదంతా కూడా విమానాల్లో తిరిగేటువంటి కాలం. ఇప్పుడు మనం బస్సుల్లో, ట్రైన్లో, ఫ్లైట్స్లో తిరుగుతున్నాం. కానీ రాబోయేది ఎయిర్ ట్యాక్స్లు వస్తున్నాయి. నేను రాబోయే రోజుల్లో బస్సులు, ట్రైన్స్ ఎక్కేటువంటి వాళ్ళ సంఖ్య కంటే కూడా ఎయిర్ బస్సులు ఎక్కేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందుకే ఏరోస్పేస్ని డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పాలసీలు తయారు చేసింది. దానికి అట్రాక్ట్ అయినటువంటి సరళ ఏవియేషన్ సంస్థ అనంతపురంలో, ఆంధ్రప్రదేశ్లో ఉండే అనంతపురం జిల్లాలో ఆల్రెడీ 1100 కోట్ల రూపాయల పెట్టుబడితోటి సంవత్సరానికి 1000 ఎలక్ట్రిక్ ఎయిర్ బస్సులను తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించిన భూములు ఇవన్నీ కూడా కేటాయించేశారు. అయితే ఇప్పుడు భారతదేశం, బ్రెజిల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. బ్రెజిల్ టెక్నాలజీ తోటి విమానాలన్నీ తయారు చేసేటువంటి సంస్థ రాబోతోంది. అయితే ఇది ఎక్కడ రాబోతుంది? యాక్చువల్గా అయితే సరళ ఏవియేషన్ సంస్థ ఏమో 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎయిర్ బస్సులను తయారు చేస్తుంది. కానీ వాణిజ్య అలాగే పాసింజర్ విమానాలను తయారు చేయడానికి కనీసం 100 నుంచి 110 సీట్ల కెపాసిటీ ఉన్న విమానాలను తయారు చేయడానికి బ్రెజిల్ కంపెనీ తోటి భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది తాజాగా. అయితే ఈ కంపెనీ ఎక్కడొస్తుంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. గుజరాత్లో వస్తుందా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో వస్తుందా? ఈ 2 రాష్ట్రాల్లో ఏదో ఒకదానికి విమానాల సంస్థ రాబోతుంది, బ్రెజిల్కి సంబంధించినటువంటి కంపెనీ. అయితే గుజరాత్ కొంత ఆఫర్ చేస్తుంది, బెనిఫిట్స్ ఇస్తారని. గుజరాత్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేపాక్షి భూముల్ని 20,000 ఎకరాలను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ప్లస్ పక్కనే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము ఇవన్నీ ఉన్నాయి. ఎకోసిస్టమ్ బాగుంది. అందుకని అనంతపురం, కళ్యాణదుర్గం జిల్లా తిమ్మసముద్రం దగ్గర ఇప్పుడు ఈ సరళ ఏవియేషన్ సంస్థ ఆల్రెడీ ఎలక్ట్రిక్ 6 సీటర్స్ ఎయిర్ బస్సులు తయారు చేస్తుంది. సంవత్సరానికి 1000. అంటే రాబోయేటువంటి రోజుల్లో మనం ఇప్పుడు ట్రావెల్ బస్సులు ఎలా తిరుగుతున్నామో అలా ఎయిర్ బస్సుల్లో తిరగచ్చు సమీప భవిష్యత్తులోనే. అదే సమయంలో విమానాలు తయారు చేసేటువంటి సంస్థ బ్రెజిల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది భారత ప్రభుత్వంతో. అయితే ఆ సంస్థను ఎక్కడికి తీసుకురావాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కనుక ఎంబ్రాయర్ అనేటువంటి సంస్థ, బ్రెజిల్కి సంబంధించిన ఆదాని ఎంబ్రాయర్, ఆదాని ఇది ఆదాని భారీ ప్రాజెక్టు, ఆదాని విమానాలు, బ్రెజిల్కి సంబంధించిన ప్రముఖ విమానయాన సంస్థ ఎంబ్రాయర్ అనేటువంటి సంస్థతోటి ఆదాని గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. వాణిజ్య విమానాలు అసెంబ్లింగు అలాగే యూనిట్ని ఏర్పాటు చేస్తుంది, తయారీ అలాగే అసెంబ్లింగ్. ఇది అనంతపురంలో రాబోతుంది. ఈ భారీ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక ఆఫర్స్ ఇచ్చింది అనంతపురం తీసుకురావడానికి. అలాగే గుజరాత్ రాష్ట్రం కూడా పోటీ పడుతుంది. సో అనుకూలత ఏంటి? అనుకూలత ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో పెడితేనంటే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడం వల్ల అనంతపురం జిల్లా ఈ ప్రాజెక్టుకి అనుకూలము అనేది వినిపిస్తుంది. అలాగే రేమండ్ గ్రూప్ ఏరోస్పేస్ యూనిట్, ఈ రేమండ్ గ్రూపు అనంతపురంలో ఏరోస్పేస్ మరియు ఆటోమేటివ్ విభాగాలు, ఏరోస్పేస్ ఆటోమేటిక్ విభాగాలకు సంబంధించిన యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. దాదాపు 943 కోట్ల రూపాయల పెట్టుబడి ఈ రేమండ్ గ్రూప్ పెడుతుంది, పెట్టుబడులు ఏరోస్పేస్ యూనిట్ కోసం. ఎక్కడ పెడుతుందంటే గుడిపల్లి మరియు టేకులోడు గ్రామాల మధ్య. దీని ద్వారా దాదాపు 5400 ఉద్యోగాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అనంతపురం జిల్లాలోనే, ఎందుకు అనంతపురం జిల్లానే భౌగోళికంగా ఏరోస్పేస్కు అనుకూలము అని అంటే బెంగళూరు ఏరోస్పేస్ హబ్ దగ్గరగా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో భూమి లభ్యత ఎక్కువగా ఉంటుంది బెంగళూరు కంటే కూడా. ముఖ్యంగా లేపాక్షి హబ్కు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలు, పాలసీలు ఏరోస్పేస్కి అనుకూలంగా ఉన్నాయి. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 అనేటువంటి దాన్ని ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చారు. దీని ద్వారా పరిశ్రమలకు భారీ రాయితీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే అటు భౌగోళికంగా కానీ లేదా పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కానీ ఎకోసిస్టమ్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపురంలో అనుకూలంగా ఉంది గుజరాత్ కంటే కూడా అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అందుకే ఆదాని ఎంబ్రాయిర్ అనేటువంటి బ్రెజిల్ కంపెనీతో కూర్చుకున్నటువంటి ఒప్పందం విమానాలు తయారు చేయటం, అసెంబ్లింగు అలాగే నిర్వహణ ఇవన్నీ కూడా అక్కడే రాబోతున్నాయి అంటున్నారు. అయితే విమానయాన సంస్థకు సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు మాత్రం, విమానయాన మంత్రి,
ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్కి దాన్ని తీసుకురావాలి అని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏవియేషన్ యూనివర్సిటీ అక్కడ వస్తుంది కాబట్టి భోగాపురం దగ్గర అనంతపురంలో ఈ ఆదాని విమానాల తయారీ కంపెనీ పెట్టించాలి అనేది ఒకటి. అక్కడ ల్యాండ్ కూడా ఉంది, ప్లస్ అక్కడ ఏరోస్పేస్ హబ్ ఉంది బెంగళూరులో దగ్గరలోనే. సో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రిఫర్ చేస్తున్నారు. కానీ కేంద్ర విమానయాన మంత్రిగా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన భోగాపురంలో ఇది పెట్టించాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. సరే భోగాపురమా లేదంటే అనంతపురమా ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లోనే ఈ అదాని ఎంబ్రాయర్ సంయుక్తంగా విమానాల తయారీ యూనిట్ని పెట్టబోతున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు అనేది తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు ఏంటి రాయల్ తెలంగాణ అంటే రాయల్ తెలంగాణ లాగా రాయల్ విమానాలు, రాయల్ తెలంగాణ అనేది ఒక డిమాండ్ ఇంతకుముందు రాష్ట్రం విడిపోయేటప్పుడు. ఇప్పుడు అందుకే రాయల్ విమానాలు రాబోతున్నాయి అని అంటే అనంతపురం జిల్లాలో కనుక విమాన సంస్థలు కనుక పెడితే తయారీ సంస్థని రాయల విమానాలే తయారవుతాయి. సో దీనికి సంబంధించి భారత్ విమానాల తయారీ ఎంబ్రాయర్తో ఆదాని గ్రూప్ జట్టు ఏపీ లేదా గుజరాత్లో ప్లాంట్. ఇక్కడ చూడండి, ఆదాని గ్రూపు బ్రెజిల్ ఏరోస్పేస్ కంపెనీ ఎంబ్రాయర్తో జట్టు కట్టింది. మన దేశంలో విమానాల తయారీ యూనిట్ని ఏర్పాటు చేసేందుకు ఆదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్తో ఎంబ్రాయర్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆదాని గ్రూప్ తోటి, ఆదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ తోటి. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. విమానయాన రంగంలో మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు ఈ ఊహాత్మక భాగస్వామ్యం ఊతమే ఉన్నది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లో ఒకటైన భారత్లో ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు మరింత పెరిగేందుకు తోడ్పడనుంది. దేశీయ విమానయాన రంగంలో ఈ ఒప్పందం కీలక మైలురాయి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎంఓయూలో భాగంగా ఎంబ్రాయర్ ప్రయాణికుల విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ను ఆదానితో కలిసి భారత్లో ఏర్పాటు చేయనుంది. ఇక్కడ విడిభాగాలన్నింటినీ కూర్చి పూర్తి విమానాన్ని తయారు చేస్తారు. 70 నుంచి 146 సీట్ల వరకు సామర్థ్యంతో కూడిన ఎంబ్రాయర్ రీజనల్ జెట్ విమానాలు స్వల్ప మధ్యస్థాయి దూర మార్గాల్లో ప్రయాణించేందుకు పనికొస్తాయి. ఏపీలోని భోగాపురం లేదా గుజరాత్లోని ధోలేరాలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు కొందరి కథనం. భారత్లో తొలి యూనిట్ ఫిక్స్డ్ వింగ్ ప్రయాణికుల విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్ యూనిట్ కానుంది. ఈ ప్రతిపాదన FALను ఎక్కడ ఏర్పాటు చేస్తారు, పెట్టుబడులు ఎంత, ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది వంటి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్లాంట్ ఏర్పాటుకు సరైనటువంటి స్థలం కోసం అన్వేషణ జరుగుతున్నదని, మరికొద్ది నెలల్లో ఓ నిర్ణయానికి రావచ్చని ఆదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డైరెక్టర్ జీత్ ఆదాని చెప్తున్నారు. ఇండియాపై ఎంబ్రాయర్ ఫోకస్. భారత విమానయాన మార్కెట్లోకి అపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఎంబ్రాయర్ గత ఏడాది అక్టోబర్లోనే ఢిల్లీలో తన కార్యాలయం ఏర్పాటు చేసింది. కంపెనీకి చెందిన ఈ జెట్ విమానాలు 2005లోనే భారత్లోకి ప్రవేశించాయి. దాదాపు 50 విమానాలు భారత వైమానిక దళం, ప్రభుత్వ ఏజెన్సీలు, బిజినెస్ జెట్ ఆపరేటర్లతో పాటు వాణిజ్య ఎయిర్లైన్స్ స్టార్ ఎయిర్కు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ల అభివృద్ధి, నిర్వహణ, విమానాల MRO అంటే నిర్వహణ, మరమ్మతు, సర్వీసు, పైలట్ల శిక్షణ విభాగాల్లో ప్రవేశించిన ఆదాని గ్రూపు ఈ ఒప్పందంతో విమానాల తయారీలోకి అడుగుపెట్టింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్క్రాఫ్ట్ల తయారీతో పాటు సప్లై చైన్, ఆఫ్టర్ మార్కెట్ సర్వీస్, పైలట్ ట్రైనింగ్ విభాగాల్లోనూ కలిసి పనిచేయాలని ఆదాని గ్రూప్, ఎంబ్రాయర్ భావిస్తున్నాయి. సో ఇది పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. సో ఇది భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు కాబట్టి అక్కడ ఆల్రెడీ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అనంతపురంలో దీనికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి విమానాల తయారీ యూనిట్ అక్కడ రాబోతుందని చెప్పి తెలుస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి ఒక విమానాలు తయారు చేసేటువంటి అతిపెద్ద కంపెనీ రాబోతుంది అనేది తెలుస్తుంది ఢిల్లీలో. ఈ పాటికి ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ లాబింగ్ కూడా చేస్తున్నారు. ఆదాని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అనేక పెట్టుబడులు పెట్టున్నారు కాబట్టి ఆదానితోటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పరిచయం, నరేంద్ర మోడీ గారితో లైజనింగ్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ యూనిట్ని పెట్టించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అది సక్సెస్ అవుతుందా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.